అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్లో బటర్ చికెన్ చూపించబోతున్నానండి. ఈ బటర్ చికెన్ చపాతీ, పుల్కా, నాన్, జీరా రైస్, బగారా రైస్ ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతున్నట్లు చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా భలే అనిపిస్తుందండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా బటర్ చికెన్ కుదరడానికి చాలా డీటెయిల్గా చూపించాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. బాగా మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు తీసుకోవద్దు. అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ గరం మసాలా, ధనియా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేయండి. 1/2 కేజీ బటర్ చికెన్ చేస్తున్నానండి. మీరు కనుక ఒకవేళ కేజీ బటర్ చికెన్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ డబుల్ క్వాంటిటీ వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ 1/2 కేజీ వేసేసుకోండి. ఆ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. చేత్తో అయినా కలుపుకోండి, లేదా ఇలా స్పూన్తో అయినా సరే బాగా పట్టించండి. ఈ మసాలా అంతా పట్టించేసి దీన్ని ఒక ½ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం బటర్ వేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, అంత ముక్క వేసుకోండి, లేదా పావు కప్పు అనుకోండి, అంత వేసేసుకోండి. ఆ బటర్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసేయండి. మీడియం ఫ్లేము సిమ్లో మార్చుకుంటూ మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసేసుకోండి. ఇది అంతా డ్రై అయిపోయి వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. నేను బటర్ చికెన్ చేస్తున్నాను కాబట్టి బటర్ వేసుకున్నానండి. ఒకవేళ మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, అలాగే 3-4 పచ్చిమిరపకాయలు వేసేసేయండి. వీటితో పాటు ఒక 1/2 కప్పు వరకు టమాటా ముక్కలు వేసేసేయండి. ఒక పెద్ద టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసేయండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసేసి అడుగు పట్టకుండా ఒకసారి కలిపేసుకోండి. కావాలంటే ఇక్కడ మీరు ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్లో ఈ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉడకబెట్టండి. అలా ఉడికిన తర్వాత ఒక అరకప్పు వరకు కొత్తిమీర వేసేసుకోండి. కాడలతో సహా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోండి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి. మందంగా ఉన్న కడాయి కానీ పెట్టేసుకోండి. 1/2 కప్పు వరకు బటర్ వేసేసుకోండి. ఇలా ఒక చిన్న ముక్కలాగైనా వేసేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ బటర్లో వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసేయండి. సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి సిమ్లో పెట్టి మాత్రమే ఈ మసాలాలన్నీ ఫ్రై చేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసి చూడండి, ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసేసుకోండి. ఇలా పాలు కలపడం వల్ల స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉడికించేసుకొని రుచికి సరిపడినంత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి
ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసేసి మీడియం ఫ్లేము లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఈ చికెన్ని కుక్ చేసుకోండి. చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేథి, ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి. అంతేనండి, బటర్ చికెన్ రెడీ అయిపోయిందనమాట. ఇంకా వేడిగా చపాతీతో అలా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి. నేనైతే పాల మీగడ కొంచెం అలా యాడ్ చేశానన్నమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. తింటున్నప్పుడు కూడా ఆ స్పైసెస్ అనేవి అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండి ఆ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పాల మీగడ కనుక కొంచెం కలుపుకుంటే మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఈవినింగ్ టైం డిన్నర్లోకి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.